హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. మేడారం జాతరకు సర్వం సిద్ధం. జనవరి 31 వరకు జాతర. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సాళ్ళమ్మ మహాజాతర ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యింది. ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరిగే ఈ 4 రోజుల పండుగకు దేశం నలుమూలల నుంచి సుమారు 2 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్కు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిరిజన పుణ్యక్షేత్రం ఇప్పటికే జనసంద్రంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా సహా పలు రాష్ట్రాల నుంచి గిరిజన నేతలు ఈ జాతరకు పోటెత్తుతున్నారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా దాదాపు 10 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. వన దేవతలైన సమ్మక్క సాళ్ళమ్మల వీరత్వాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ 2 ఏళ్లకోసారి ఈ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు 251 కోట్లు ఖర్చు చేసింది. 21 శాఖలకు చెందిన 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బందిని, 2,000 మంది ఆదివాసీ వాలంటీర్లను భక్తుల సేవ కోసం నియమించారు. భద్రతా ఏర్పాట్లో భాగంగా 13,000 మంది పోలీసులను మోహరించారు. కృత్రిమ వేద ఆధారిత డ్రోన్లతో జాతరను పర్యవేక్షిస్తున్నారు. 1418 ఎకరాల్లో 42 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 200 మంది గజ ఈతగాళ్లను, 30 వైద్య శిబిరాల్లో 5,192 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పారిశుద్ధ్యం కోసం 5,000 మంది కార్మికులు, 5,700 మంది తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల రవాణా కోసం టీజీఎస్ఆర్టీసీ 4,000 ప్రత్యేక బస్సులను, దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. పర్యాటక శాఖ హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలను కూడా అందిస్తుంది. రౌండ్ ట్రిప్ కూడిన విఐపి దర్శనానికి 35,999, జాతర ఏరియల్ వ్యూ కోసం ఒక్కొక్కరికి 4,800 చొప్పున ఛార్జీలను నియమించారు. జాతర నేపథ్యం, సాంప్రదాయాలు. కాకతీయ పాలకుల పనుల విధానాన్ని ఎదిరించి పోరాడిన గిరిజన వీర వనితలు సమ్మక్క, ఆమె కుమార్తె సారలక్క శౌర్యాన్ని స్మరించుకుంటూ ఈ జాతరను నిర్వహిస్తారు. కోయ తెగకు చెందిన ఈ తల్లి కూతుళ్లను గిరిజనులు దేవతలుగా కొలుస్తారు. పోరాటంలో అలసిపోయిన సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైందని, ఆమె కోసం వెతికిన గిరిజనులకు ఓ ఎదురు చెట్టు కింద కుంకుమ భరణ మాత్రమే లభించిందని స్థానిక కథనం. అప్పటి నుంచి 2 ఏళ్లకోసారి గిరిజన పూజారులు వెదురు వనంలో ప్రత్యేక పూజలు చేసి కుంకుమ భరిణె, ఎర్రటి వస్త్రం చుట్టిన ఎదురు కర్రను సమ్మక్క ప్రతిరూపంగా భావించి గద్దెల వద్దకు తీసుకువస్తారు. అంతకు ముందు రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడంతో జాతర అధికారికంగా మొదలవుతుంది. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని, అంటే బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించడం ఇక్కడి ముఖ్యమైన సంప్రదాయం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.